అందరికీ నమస్కారం అండి. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారు రిటైర్డ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ 2 మేనేజర్, అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ముఖ్యంగా అమ్మా నాన్న అనాథాశ్రమానికి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి లక్ష్మీశేఖర్ గారు, అదేవిధంగా వారికి చేదోడు వాదోడుగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిపూర్ణమైనటువంటి దంపతులుగా చేరేనికగానటువంటి శారద గారు, వారు ఈరోజు గెస్టులుగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వైఎస్ యూట్యూబ్ వ్యూవర్స్కు నమస్కారం. ఈరోజు ఎక్కడి శ్రీనివాస్ గారు వారి కోరిక మీద ఈ ఇంటర్వ్యూకి రావడం జరిగింది. మరి నా జీవితంలో నేను చేస్తున్న సేవా కార్యక్రమాల ఆధ్యాత్మిక విషయాల్లో కొద్ది పూర్వపరాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఇక్కడికి వచ్చినాం. ఓకే అండి, మన వ్యూవర్స్కి మన వలిశెట్టి శారద లక్ష్మీశేఖర్ గారి యొక్క అంతరంగాన్ని మనం ఈరోజు మన ముందు ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. లక్ష్మీశేఖర్ గారు మంచి ఆరోగ్యంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు సార్. నేను 15 ఆగస్టు 1952 నా డేట్ ఆఫ్ బర్త్. సార్ 72 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 72 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోబోతున్నాను. నేను ఒక ఒబిసిటీ ఒకటి తప్ప మిగతాదంతా నాకు హెల్తీగా ఉన్నాను. నేను ముఖ్యంగా నాకు బీపీ లేదు, షుగర్ లేదు, బీపీ షుగర్ లేదు. అయితే బై బర్త్ ఒబిసిటీ ఉంది, కొద్దిగా బరువుగా ఫ్యాట్గా ఉండడం అనేది ఒకటి ఉన్నది. అంతేగాని ఈరోజు కూడా 72 ఇయర్స్ ఏజ్లో కూడా నేను డైలీ 8 గంటలు పనిచేస్తాను. ప్రతిరోజు ఉదయం 2 గంటలు పార్కుకి వెళ్ళి వాకింగు, యోగా, ఎక్సర్సైజులు చేసి 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది నా పని. నేను నిర్ణయించుకున్న పని దినచర్య. అది ఆ రోజు సాయంత్రం 8-9 గంటల దాకా పని చేస్తూనే ఉంటాం. ఆరోగ్యం, తర్వాత మానసికంగా ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, ఈ రెండింటి వల్ల నేను ఇప్పటికి కూడా పని చేయగలుగుతున్నాను. లక్ష్మీశేఖర్ గారు, వృత్తిపరంగా మీరు ఏం చేసేవాళ్ళు? ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేశారు? నేను హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్ నాది. హెచ్ఎస్సి వరకు దేవరకొండలో చదువుకున్నాం. హెచ్ఎస్సి తర్వాత పియూసి సైన్స్ కాలేజ్ సైఫాబాద్లో పియూసి చేశాను. తర్వాత భద్రిక కాలేజీలో బీకామ్, యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంకామ్ పూర్తి చేశాను. ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత 1975లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ దొరికింది. ఆంధ్రలో ఉప్పలపాడు అనే గ్రామంలో ఫస్ట్ పోస్టింగ్ ఉన్నది. అక్కడ 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అక్కడి నుంచి మా సొంత జిల్లా పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ అయిన 1977లో మా పెళ్ళి అయింది. నా ధర్మపత్ని శ్రీమతి శారద, మా మేనమామ కూతురు ఇళ్ళకోటగూడెం వారిది. మాది పూర్వం మా నాన్నగారి వాళ్ళ జన్మస్థానం చేపూరు, నల్గొండ జిల్లా గుర్రంపూడి దగ్గర చేపూరు అనే గ్రామం మా పూర్వీకులది గ్రామం. ఆ గ్రామం నుంచి మా నాన్నగారు మైగ్రేట్ అయ్యి అచ్చంపేట దగ్గర సిద్ధాపూర్ అనే గ్రామానికి వచ్చారు. అక్కడ వ్యవసాయం చేస్తూ మేము పుట్టిందంతా చేపూరులోనే, కానీ పెరిగింది చదువు దేవరకొండ 10th క్లాస్ వరకు, 11th క్లాస్ వరకు. తర్వాత హైదరాబాద్లో యూనివర్సిటీ వరకు కంప్లీట్ చేసి ఉద్యోగంలో చేరాము. ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగంలో ఉన్నప్పుడే నేను ఇక్కడ మన ఉప్పలపాడులో పనిచేస్తున్నప్పుడు అప్పుడు టూరింగ్ టాకీస్లు ఉండేవి. ఊర్లో రాత్రిపూట ప్రాజెక్టర్ తీసుకొని వచ్చి ఏదైనా ఒక పాత హాల్లో వాటిలో షెల్టర్ దాంట్లో సినిమాలు చూపెట్టేవారు. బ్లాక్ అండ్ వైట్ సినిమా. అయితే ఒకరోజు ఆ సినిమా చూపిస్తున్నప్పుడు సడన్గా చెత్త పడిపోయి చాలామంది గాయాలైనాయి. ఆ సినిమా చూస్తున్న వాళ్ళంతా కూలీలే. అప్పుడు నేనంతా ఉద్యోగంలో చేరిన 26 సంవత్సరాలు. అక్కడ లోకల్గా యూత్ తోటి అంతా నేను కలిసి సుభాష్ చంద్రబోస్ యూత్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని, నా బ్యాంక్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళ యూత్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తూ యాక్టివిటీస్ చేస్తుండేవాళ్ళం. మైక్లో అనౌన్స్ చేశారు, అది పడిపోయింది, కూలీలందరికీ దెబ్బలు తగిలింది. వెంటనే మేమంతా అక్కడికి వెళ్ళి మా యూత్ అంతా వెళ్ళి వాళ్ళందరినీ అక్కడ ఉన్న ట్రాక్టర్ల మీద వాటి మీద నరసరావుపేట తీసుకొని వచ్చి నరసరావుపేట హాస్పిటల్లో వాళ్ళను చికిత్స చేపించేసి
ఆ గ్రామం నుంచి ఆ రోజుల్లో 10,000 రూపాయలు కలెక్షన్ చేసి ఆ కూలీలు అందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇళ్ళకి పంపేయడం సేఫ్గా. జరిగింది. హ్యుమానిటీ నుండి అప్పటి నుంచి ఉంది మీకు ఆ, సేవా ఆ, దృక్పథం. అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక కాదు, చిన్నప్పటి నుంచి ఉంది. సేవ- సిద్ధాపూర్లో సే- ఉన్నప్పుడు ఒక సే- మనిషిని రక్షించారు. ఆ సేవా కార్యంలో ఎంతో రుచి ఉంటుంది అనేది అప్పుడు తెలిసింది. జీవితంలో అది ఒకటి ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు, రెండో ఇన్సిడెంట్. మొదటి ఇన్సిడెంట్ నేను హెచ్ఎస్సి చదివే రోజుల్లో వేసవి సెలవుల్లో మా ఊరికి వచ్చాం. సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడల్లా వ్యవసాయానికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడికి నాగలు దున్నడం, గొర్రు పట్టడం, ఇటువంటి వ్యవసాయ పనులన్నీ మా నాన్నగారు చేయించేవాడు చిన్నప్పటి నుంచి. అయితే మా ఒక కొండ పక్కన పెద్ద అరణ్యంలాగా ఉండే కొండ పక్కన మా పొలం ఉంది. ఆ పొలంలో పనిచేస్తున్నాం. ఒకరోజు సాయంత్రం 4 గంటల ఆ ప్రాంతంలో ఆ కొండపై నుంచి అర్థానాదం వినబడింది. బాగా పరిశీలనగా ప్రయత్నం చేస్తే ఎవరో అరుస్తున్నట్టు అర్థానాదంగా వినబడింది. అది ఇక్కడ శబ్దం ఎవరో ఆపదలో ఉన్న అనిపించింది. మా జీతగాళ్ళు 4 ఉన్నారు. వాళ్ళనరే అక్కడ ఎవరు అరుస్తున్నట్టుంది. అక్కడ అంత అడవి ప్రాంతం, అక్కడ చిత్తపులులు, ఎలుగుబంట్లు బాగా తిరుగుతూ ఉంటాయి. క్రూర మృగాలు ఎవరైనా అని అంటే వద్దయ్యా అక్కడ పోతే పటేల్ అనేవాళ్ళము. వద్దు పటేల్, అక్కడ పోతే ఎలుగుబంటో లేకుంటే ఏదో ఉంటుంది, మనం పోదాం అదంటే లేదు పోవాలి అనేసి వాళ్ళను కన్విన్స్ చేసి వాళ్ళంతే 4 మేము తీసుకెళ్ళి వెళ్ళి అక్కడ అతను అరుస్తున్నాడు, మేము కేకలు వేస్తూ అట్లా ఆ విధంగా దగ్గరికి వెళ్ళాం. ఒక అరగంట గుట్ట మీద అరణ్యంలో ప్రవేశించి ఒక అరగంట తర్వాత మాకు ఆ వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక 2-3 రాళ్ళ మధ్యలో సందులో పడిపోయాడు. ఇరికిపోయాడు. సందులో లోయలాగా పడిపోయాడు. 60 ఏళ్ళ వయసు ఆయనకు. పడిపోయాడు. ముస్లిం అతను. ఇక అతని పరిస్థితి అన్ని దెబ్బలు తగిలినాయి, అరుస్తున్నాడు. ఆరిపోయి మాకు వినబడింది. మేము వచ్చాం, అక్కడ పరిస్థితి చూసి చెట్టు కొమ్మలు నరికి కొమ్మలకు వీళ్ళ పంచెలు ఉంటాయి కదా, మా జీతగాళ్ళ పంచెలు కట్టి దాన్ని ఉయ్యాలలాగా కట్టేసి అతను మెల్లగా బయటికి లాగి ఆ ఉయ్యాలలాగా పండబెట్టి అతన్ని మోసుకొని కిందికి వచ్చేసాం. గుట్ట కిందికి వచ్చేసి కాపాడి మా ఎడ్ల బండ్లు కదా ఆ రోజుల్లో, ఎడ్ల బండ్లు తీసుకొని వచ్చి అక్కడికి 4 కిలోమీటర్లు ఊరు, 4 కిలోమీటర్ల దూరంలో మా పొలం అనమాట. ఆ బండి మీద తీసుకొని వచ్చి ఊర్లోకి తీసుకొని వచ్చేసి అతను మళ్ళీ 30 సంవత్సరాలు బతికాడు. 60వ సంవత్సరంలో మేము కాపాడిన వ్యక్తి 90వ సంవత్సరంలో చనిపోయాడు. ఆ ఊరికి వెళ్ళినప్పుడల్లా అతన్ని పరామర్శించేవాళ్ళు. అతను చెప్పుకున్నాడు, లేదు 90 ఏళ్ళకి చనిపోయాడు. అది ఒకటి స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఒక సేవా కార్యం, దాంట్లో చాలా తృప్తి అనిపించింది. జరిపి ఉన్నది. తర్వాత నాకు హెచ్ఎస్సి రిజల్ట్ వచ్చింది. హెచ్ఎస్సి రిజల్ట్లో ఆ రోజుల్లో ఫస్ట్ క్లాసులు తక్కువ ఉండేది. మొత్తం దేవరకొండ స్కూల్ హై స్కూల్లో హెచ్ఎస్సిలో ఫస్ట్ క్లాస్ నేను ఒక్కడనే వచ్చాను. అప్పుడు నేను ఒక్కనే ఫస్ట్ క్లాస్ 62% మార్క్స్ వచ్చినాయి. జిల్లా 62% వస్తే అప్పుడు అనుకున్నా నేను, అరే నేను ఆ మంచి కార్యం చేయడం వల్ల భగవంతుడు నాకు ఈ అవార్డు ఇచ్చాడు అని అనిపించింది. ఒక భగవంతుడి బ్లెస్సింగ్. అంటే దానివల్ల ఏంటంటే ఆ ఇన్సిడెంట్ వల్ల మనం ఏదైనా మంచి పని చేస్తే భగవంతుడిలో గుర్తింపులో పడతాం అనేసి నేను 22 సంవత్సరాల వయసు, 22 సంవత్సరాల వయసులో అట్లా ఒక సేవా కార్యంలో పాల్గొనడం, తర్వాత ఉద్యోగం రాగానే ఒక సేవా కార్యంలో పాల్గొనడం. ఆ విధంగా నేను 8వ తరగతి నుంచి దేవరకొండలో ఉన్నప్పటి నుంచి స్వయం సేవకు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళేవాడిని. స్వయం సేవకు నా బ్యాక్గ్రౌండ్ మొత్తం అంటే నా వ్యక్తిత్వం వికాసం అంతా ఆర్ఎస్ఎస్ నుంచి ముడిపడింది. బాల్యం నుంచి బాల్య స్వయం సేవకు నేను నాకు 8వ తరగతి నుంచి నాకు సంఘ పరిచయం, ఆర్ఎస్ఎస్ పరిచయం, శాఖకు వెళ్ళడం, శాఖలో అన్నీ నేర్చుకోవడం అని అట్లా సంస్కారాన్ని ఇచ్చేది శాఖ కాబట్టి క్రమశిక్షణ జీవితాన్ని ఇచ్చేది ఆర్ఎస్ఎస్ శాఖ. ఆ రోజు అక్కడి నుంచి నా 8వ తరగతి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుగానే అదే ప్రయాణంలో ఉండి విశ్వ హిందూ పరిషత్తులో ఆర్ఎస్ఎస్లో అనేక బాధ్యతలు వహిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్కు స్టేట్ ట్రెజరర్గా బాధ్యతలో ఉన్నాను. 10 సంవత్సరాల నుంచి ఈ బాధ్యతలో ఉన్నాను. అంతకుముందు అనేక బాధ్యతల్లో విశ్వ హిందూ పరిషత్తులో ఉన్నాను.
ఓకే, అది ఓకే. ఈ ఆయనకు నేను ముఖ్యంగా గోవులు అంటే ఇష్టం. మ్మ్, మ్మ్. గోవులకు లక్షలు ఖర్చు పెట్టి గోశాలలు నిర్మాణం ఆ. చేస్తున్నారు. అదే, అదే. వదకు పోకుండా గోసేవ వాటిని అంటే పెద్ద కాపాడుతూ పుణ్యం ఆ, లేదు. గోవులు అంటే చాలా ఇష్టం ఇప్పటికీ నేను కూడా. ఉద్యోగంలో ఉన్నప్పుడు సరే మనం ఎంతసేపు ఎవరికి కష్టం వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేయడమే కాకుండా మనం ఏదైనా ఒక సంస్థను స్టార్ట్ చేయాలనేసి ఇప్పుడు బ్యాంకులో సర్వీస్ ఎంత అండి మీది? బ్యాంకులో నేను 40 సంవత్సరాలు పనిచేశాను. వివిధ 40 సంవత్సరాలు క్యాడర్లో. వివిధ క్యాడర్లో మ్మ్. 40 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నేను కావాలని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశాను. మ్మ్, అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేశాను. అదే అక్కడ సర్వీస్ ఆ, ఖాతాదారులకు ఎక్కువ కొద్దిగా ఎక్కువ అవకాశం సర్వీస్ ఉంటుంది. చేసే అవకాశం ఉంటుంది. మ్మ్. రైతులకు వాళ్ళకి ఎక్కువ సర్వీస్ అవసరం ఉంటుంది అనేది. అందుకనే అక్కడ ఏ గ్రామాల్లో నేను పనిచేసినా ఆ గ్రామాల వాళ్ళు ఈ రోజు కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారు. అదే. ఈ రోజు కూడా నేను ఆ ఊరి గ్రామానికి వెళ్తే నన్ను ఎంతో ఆదరిస్తారు వాళ్ళు. మంచిగా ఆదరిస్తారు, ఆదరిస్తారు. అభిమానిస్తారు. అదే తర- ఉంటుందిలేండి అది. అవును. తర్వాత 2000 సంవత్సరంలో సిటీకి రావడం వచ్చింది. మ్మ్. సిటీకి ఎందుకు వచ్చానంటే నేను యూనియన్లో ఉండేవాడిని. మ్మ్. యూనియన్లో నాకు జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది. మ్మ్. జనరల్ సెక్రటరీ హెడ్ క్వార్టర్లో ఉండాలని సిటీకి వచ్చాను. ఓకే, ఓకే. 2000 సంవత్సరంలో సిటీకి వచ్చి 2012లో రిటైర్ అయ్యాను. మ్మ్. అంతవరకు 2000 సంవత్సరం నుంచి 2012 వరకు మ్మ్. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్లో పనిచేశాను. అక్కడ రిటైర్డ్ అయ్యారా? పనిచేసి అక్కడే రిటైర్ అయ్యాను. నేను రిటైర్ అయ్యే వరకు నా యూనియన్లో జనరల్ సెక్రటరీ హోదా నుంచి అధ్యక్ష హోదాకు వచ్చాను. మ్మ్. తర్వాత రిటైర్ అయ్యాక కూడా మ్మ్. మా అందరి సభ్యుల కోరిక మీద ప్రెసిడెంట్గా ఇప్పటికీ నేను ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. మ్మ్. ఇలా రిటైర్డ్ పర్సన్ ప్రెసిడెంట్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి మ్మ్. ఆ అవకాశాన్ని వినియోగించుకొని ఇప్పటికీ ప్రెసిడెంట్గా కొనసాగుతూ నా సర్వీసెస్ అందజేస్తున్నాను యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్కు. ఓహో, ఇప్పటికీ ఇప్పటికీ అందిస్తున్నాను. సేవ అధ్యక్షులుగా. ఈ మధ్యనే యూనియన్ బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు 2 యూనియన్ బ్యాంకులు కలిసాయి. మెర్జ్ అయిన తర్వాత బాగా పెరిగింది సంఖ్య. పెరిగిన సంఖ్య వాళ్ళందరూ కూడా నన్ను అధ్యక్షుడిగా స్వీకరించారు. మ్మ్. అది ఆ సర్వీసెస్ చేస్తున్నాం. అది కాకుండా సేవా యాక్టివిటీ ఏదైనా చేయాలి మనం. మ్మ్. మనం ఇండివిజువల్ ఎవరికో కష్టం వచ్చినప్పుడు చేయకుండా ఏదో ఒక సంస్థ చేయాలనేసి మ్మ్. 1997లో మ్మ్. అనురాగిని అనేది ఒక ఆర్ఫనేజ్ హోమ్ జడ్చల్లో స్టార్ట్ చేసాం. ఓహో, nice. దాని పేరు అనురాగిని. మ్మ్. దాంట్లో కాన్సెప్ట్ ఏంటంటే తల్లి తండ్రి లేని పిల్లలను మ్మ్. గ్రామాల్లో, తర్వాత గ్రామీణ ప్రాంతంలో తల్లిదండ్రులు లేని పిల్లలు, అదే. వాళ్ళు తల్లి వైపు బంధువులు ఎవరు చూడరు, తండ్రి వైపు బంధువులు ఎవరు చూడరు, అనాథలు total. అనాథలు వాళ్ళని ఎక్కడో ఒక జీవితం కొనసాగిస్తూ వాళ్ళు సమాజానికి చెడు కలిగించే క్రిమినల్స్గా మారిపోతారు. Yes, ఇది కాబట్టి point. వాళ్ళను మనం టేకప్ చేయాలి, చేసి మన పిల్లల్లాగా వాళ్ళని సాధాలి. మ్మ్. ఆ విధంగా 1997లో అనురాగిని సంస్థ స్టార్ట్ చేసి ఒక 5 అనాథ పిల్లలతో విశ్వ హిందూ ప్రారంభించాం. పరిషత్ త్రూ మ్మ్. మనకు ఒక సంస్థ అయితే ఆ అనేది సంస్థ ఉండాలి శేఖర్ కదా. గారు, ఆ, ఉమ్. మిమ్మరు అంటే మీరు బ్యాంకులో అదే గ్రేడ్ 2 వివిధ కేడర్లో చేస్తూ 40 ఇయర్స్ తర్వాత మీరు రిటైర్డ్ అయ్యి కూడా ఒక 12 ఇయర్స్ అంతే, ఒక దశాబ్దం దాటింది అంతే. ఇప్పుడు 7-10 వయస్సు మించింది. అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే మీ అనుభవం ఒక హిమాలయాలంతా, అంటే మీరు చూడగానే మీ ఆలోచనలు కూడా ఒక సముద్రం అంతా, ఒక నిండుగా పరిపూర్ణంగా కనిపిస్తారు. అంటే ఇప్పుడు మీరు ఏయో వివిధ రకాల అర్ఫన్స్కి సంబంధించిన అమ్మా నాన్న అనాథాశ్రమం కావచ్చు, ఇంకా చాలా సోషల్ యాక్టివిటీస్ మేడం గారు శారదతో కలిపి, ఈ ఆలోచనలకు మీకు బాల్య దశ నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది కాబట్టి ఆ జర్నీలో నుంచి వచ్చిన ఆలోచనలేనా ఇవి ప్రత్యేకంగా మీరు అడాప్ట్ చేసుకున్నారు ఇవి? ఆ జర్నీ నుంచి వచ్చిన ఆలోచనలు, తర్వాత నేచురల్గా మన ఆ భావాలు ఎట్లా ఉంటుందో, మన మానసిక స్థితి ఎట్లా ఉంటుందో, మన స్నేహితులు కూడా అట్లాంటి వాళ్ళే మనకు దొరుకుతారు. కాబట్టి ఆ స్నేహితులు కూడా నాకు సేవా ఫీల్డ్లో ఉపయోగపడే వాళ్ళే దొరికారు. నేను ఎక్కడ ఇప్పటికీ 4 ఆశ్రమాలు నడిపిస్తున్నాం. 4 అనాథ పిల్లలది, అందులో 3 మగ పిల్లలది, 1 ఆడపిల్లలది. ఈ అన్ని ఆశ్రమాలకు కమిటీలు ఏర్పాటు చేశాను. కమిటీల్లో పనిచేసే వాళ్ళందరూ నా స్నేహితులే. వాళ్ళంతా లక్షాధికారులు, కోటీశ్వరులు. నా వైపు ఆకర్షితులై నాకు స్నేహితులుగా అయిపోయిన వాళ్ళను నా కొరకు ఉపయోగించుకోకుండా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఆ సంస్థల బాధ్యతలు వాళ్ళకు ఉపజెప్పాను. ఆ విధంగా అనాథాశ్రమాలు కాకుండా ఒక జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేశాం నాగర్ కర్నూలులో. జ్ఞాన సరస్వతి దేవాలయం, జ్ఞాన సరస్వతి దేవాలయం దాంతోపాటు ఆ దేవాలయ ప్రిమిసెస్లో ఒక 2 ఎకరాల్లో దేవాలయం నిర్మాణం, తర్వాత ఒక 50 గోవులతోటి పెద్ద గోశాల,
ఎక్కడండి ఇది ప్లేస్? నాగర్ కర్నూలు. నాగర్ కర్నూలు. ఇప్పుడు ఓకే. జిల్లా కేంద్రం జిల్లా అయింది. కేంద్రం జిల్లా ఇప్పుడు. కేంద్రం అయింది. అక్కడ గోశాల, మ్మ్. తర్వాత ఒక 15 మందితోటి అనాథాశ్రమం, మ్మ్. తర్వాత రోజు ఒక 100 మందికి భోజనం, అన్నదాన శిబిరం, ఓ, వావ్. ఇవన్నీ ఆ కాంప్లెక్స్లో యాక్టివిటీస్ జరుగుతుంటాయి. ఓకే. దానికి ఆ ఇది దేవాలయానికి 9 ప్రెసిడెంట్. ఇప్పుడు 9 ప్రెసిడెంట్. సంవత్సరాల క్రితం మ్మ్. చేసాం. మ్మ్. అది జ్ఞానేశ్వర ఆనందగిరి స్వామి అని ఒక స్వామివారు దానికి మ్మ్. అధ్యక్షులుగా, దాని ఆ, ఆ, వ్యవస్థాపక అధ్యక్షులుగా వారు ఉన్నారు. మ్మ్. వారు గతించిన తర్వాత ఇప్పుడు నేను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ఓకే, ఓకే. ఆ దేవాలయానికి. లక్ష్మీశేఖర్ గారు వాస్తవంగా ఒక మనిషి ఏం తింటున్నాడో అంటే అతను తినేటువంటి ఆహారం ఎలాంటిదో చూస్తే అతని గుణం చెప్పొచ్చు. వాస్తవంగా మన కార్యక్రమాలు ఏంటి, మనం చేసేటువంటి దినచర్య కానీ మనం చేసేటువంటి సర్వీస్ ఎలాంటివో అంటే చూసి మనిషి యొక్క ఆ, అంటే ఆలోచనలు ఏ విధంగా ఉంటాయని చెప్పొచ్చు సార్. మిమ్మల్ని చూస్తే కూడా ఇప్పుడు మీరు పరిపూర్ణంగా పర్ఫెక్ట్గా అంటే ఒక మహానుభావుడు అంటాడు, ఒక మనిషి వ్యక్తిగతంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ఎంత ఎత్తెదిగినా ఫైనల్గా ఒక ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది కనుక మనిషిలో లేకపోతే ఆ జీవితం పరిపూర్ణం కాదు అంటారు. మీరు దీన్ని ఏకీభవిస్తారా? దాంతో నేను 100% 100కు 100% నేను ఏకీభవిస్తాను. మ్మ్. అదే సేవతో పాటు ఆధ్యాత్మిక రంగంలో మ్మ్. మేము అంటే ఈ దేవాలయ నిర్మాణం జరగడం, అవును. తర్వాత విష్ణు సహస్ర పారాయణం అనేది ఒకటి మ్మ్. 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. మ్మ్. జడ్చర్లలో ఉండే నిత్య శుద్ధానందగిరి స్వామి వారు మా గురుదేవులు, ఓకే. వారి యొక్క ఆశీస్సులతోటి మ్మ్. విష్ణు సహస్ర పారాయణం అనే ఒక సంస్థను హైదరాబాదులో మ్మ్. 16 ఆగస్టు 2008లో ప్రారంభించాం. మ్మ్. 2008లో మ్మ్. దాని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం జరగాలి. భగవద్గీత. ఓ, ఆ, ఆ. అయితే సహజంగా ఇప్పుడు వచ్చే టీవీల్లో సాయంత్రానికి అన్నిటి ఈ సీరియల్స్ వస్తున్నాయి. కమర్షియల్ సీరియల్స్ సీరియల్స్ అయ్యి, వస్తున్నాయి. అవును. ఆ సీరియల్లో పొల్యూట్ అవుతున్నారు. అవును. తర్వాత ఆడవాళ్ళను విలన్ గా చూపెడుతున్నారు. Yes. అదే సభ్యత టైంలో సంస్కారం పెట్టాము. లేకుండా 5:30 నుండి చూపెడుతున్నారు. అయితే 7:30 ఆ వరకు టైంలో మహిళలు టీవీలు చూడకుండా ఆ. విష్ణు సహస్ర పారాయణం చదవాలనే ఉద్దేశంతో Correct. అది అవును. 2008 ఆగస్టులో ప్రారంభించాం. మ్మ్. సరే ఎన్నో కొన్ని రోజులు నడపగలుగుతామని అనుకున్నాం. ఆ. అయితే విచిత్రం ఏంటంటే అది ఈ రోజు వరకు 15 సంవత్సరాలుగా మ్మ్. ఒక్క రోజు కూడా ఉన్నాడు, ఆగకుండా, ఆపకుండా. ఒక్క రోజు కూడా ఆగకుండా, మ్మ్. ఈవెన్ కరోనా టైంలో కూడా ఒక రోజు ఆగకుండా 15 సంవత్సరాల నుంచి కొనసాగుతూ మ్మ్. 6 బ్రాంచ్లు ఓపెన్ చేశాం. ఓ, ఆ, ఆ. పిఎన్టీ కాలనీ, మలక్పేట, చంపాపేట, హైదరాబాద్. వనస్థలిపురము, మ్మ్. వీటన్నిటిలో కూడా మ్మ్. మేము శాఖలు ఓపెన్ చేసాం. మ్మ్. దాన్ని మా విష్ణు సహస్ర పారాయణం పద్ధతి ఏంటంటే దేవాలయంలో చదవం మేము. మ్మ్. మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటిలో ఒక Reading room. రీడింగ్ కాదు, రీడింగ్ అని కదా, ప్రతి మన- ఇంట్లో ఒక కుటుంబం ఉంటది. అవును, కుటుంబం అందరం కుటుంబంలో కలిసి చదవాలి. సమిష్టిగా చదవాలి. సమిష్టిగా పాజిటివ్ వేవ్స్ చదవాలి. నెగటివ్ వేవ్స్ అనేది ఉంటాయి ప్రతి ప్రతి ఇంట్లో కుటుంబంలో. negative మనకు waves తెలియకుండా అవును. నెగటివ్ వేవ్స్ ఉంటాయి. అవును, అవును. కాబట్టి ఇంట్లోనే విష్ణు సహస్ర పారాయణం చదవాలి. ఆ, అది ఆ. గంటన్నర సబ్జెక్ట్ మొత్తం. విష్ణు సహస్రం, లలిత సహస్రం, మ్మ్. లక్ష్మీ అష్టోకం, ఇట్లా ఈ భగవద్గీత. విధంగా మొత్తం మ్మ్. సిలబస్ గంటన్నర. తయారు చేసి మ్మ్. 5:30 నుంచి 7 గంటల వరకు గంటన్నర ఆ. ప్రతి ఇంట్లో చదవాలి. ఓ, ఆ. 21 ఆ డేస్. చదవడం కూడా మేమే ఫోటోలు తీసుకెళ్తాం, మేమే మ్మ్. బుక్స్ సిలబస్ మ్మ్. తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో 21 డేస్ మ్మ్. వాళ్ళ 21 ఇంట్లో డేస్ దేవుణ్ణి కంటిన్యూగా పెడితే- వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. ఆ. మీ ఇంట్లో 21 డేస్ జరిగింది, మ్మ్. మీ ఇంటి తర్వాత మా ఇంటికి వస్తారు దేవుడు. మ్మ్. అంటే పటాలు అవన్నీ అట్లా వస్తాయి. చైన్ మా సిస్టమ్. ఇంట్లో 21 డేస్, మ్మ్. మా ఇంట్లో 21 తర్వాత ఈమె ఇంట్లో 21 డేస్. మ్మ్. అంటే 21 డేస్ జరుగుతున్నప్పుడే ఇంకో వ్యక్తి తయారవుతారు. మ్మ్. దీని తర్వాత మా ఇంటికి తీసుకెళ్తాం దేవుడిని. ఓకే, ఓకే. ఆ విధంగా ఇళ్లలో 21 డేస్గా ఆ. జరుగుతూ 15 ఇయర్స్ నుంచి 6 శాఖల్లో ఇది మ్మ్. నడుస్తుంది. మ్మ్. ఆధ్యాత్మికంగా ఇప్పటికి ఇది కొనసాగుతుందా సార్ ఇది? ఇప్పటికి ఇప్పటికి. కొనసాగుతుంది. ఓకే, మంచి- ఒక రోజు కూడా ఆగకుండా అట్లా కొనసాగుతుంది. చదవడం వల్ల మ్మ్. ప్రతి ఇంట్లో మ్మ్. నెగిటివ్ వైబ్రేషన్స్ Vibration. పోయి పోయి positive. పాజిటివ్ వైబ్రేషన్ ఎంత వస్తుంది. గొప్ప 21 డేస్ దేవుడు వాళ్ళ ఇంట్లో ఉండే వరకు మ్మ్. తాగుడు మానేస్తుండ్రు, ఓకే. కొట్లాటలు మానేస్తుండ్రు, మంచిగా. రిలేషన్స్ పరస్పర కుటుంబంలో ప్రేమలో రిలేషన్స్ మంచిగా బాగుంటున్నాయి. అందరు కలిసి ఆ. ఒక దగ్గర కూర్చొని భోజనం సామూహిక చేస్తున్నారు. అంటే భోజనం సామూహిక చేస్తున్నారు. భోజనాలే కాకుండా సామూహిక పఠనము, సామూహిక రిలేషన్స్ భోజనం బాగుంటున్నాయి, హెల్త్ బాగుంటుంది, గొప్ప ఆలోచన. ఫైనాన్స్ బాగుంటుంది. చాలా, చాలా అయితే మంచిది. ఆ, మ్మ్. అదే. మాకు ఎన్ని మిరాకిల్స్ దొరికినాయంటే ఒకరింట్లో ఆమెకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్మ్. రెగ్యులర్గా పారాయణకి వస్తుంది. మ్మ్. నా ఇంట్లో కూడా చేసుకోవాలని ఉంటుంది, ఆ. కానీ కొడుకు కూతురు భర్త. వద్దంటారు, భర్త వద్దంటారు. అవును. అయినా కూడా ఆమె స్వామి మీద
భక్తితోటి స్వామి మీద నమ్మకంతో నమ్మకం, దేవుని విశ్వాసం. వాళ్ళ ఇంటికి తీసుకుపోతుంది. చాలా విచిత్రంగా వారం రోజులు 10 రోజుల్లో వాళ్ళు పూర్తిగా మారిపోతారు. ఈమె కంటే ఎక్కువ భక్తితో వాళ్ళు పారాయణంలో కూర్చుంటారు. తర్వాత మళ్ళీ 4-5 సార్లు వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకోవడం జరిగింది. అదే తర్వాత మార్పు వస్తుంది. పెళ్ళిళ్ళు కావాల్సిన ఆడపిల్ల ఉంటే ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయత్నం చేస్తున్న పెళ్లి కుదరక ఈ 21 డేస్ పారాయణం పెట్టుకున్న 21 డేస్లో అమ్మాయికి పెళ్లి కుదరదు. తర్వాత ఆరోగ్యం బాగుండడం, అబ్బాయికి ఉద్యోగం దొరకడం, జాబులు పాజిటివ్ రావడం. వైబ్రేషన్ యొక్క మనకి స్థితి కనబడుతుంది అన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి మన ఇంట్లో వచ్చి కూర్చున్నాడండి, ఒక మంచి మనిషి, మీరే వచ్చి మహా మనిషి వచ్చి కూర్చున్నారు మన ఇంట్లో. మన మనసు అంతా ఆయన మీద ఉంటుంది. ఆయన యొక్క పాజిటివ్ వైబ్రేషన్ మాకు వస్తుంది. దాంతో కుటుంబం మార్పు సహజంగా వస్తుంది. మార్పు రావాలి కూడా. మేము ఒక ప్రయోగశాల కూడా పెట్టాము. ఒక తులసి చెట్టు పెట్టాము. తులసి చెట్టు పెట్టి ఓం నమో నారాయణ 108 సార్లు చదివితే ఎక్కడైతే 108 సార్లు మనం చదువుతున్నామో ఆ ఏరియా అంతా పాజిటివ్ వైబ్రేషన్ వచ్చి ఆ తులసి చెట్టు ఎక్కడికి తీసుకుపోయినా కూడా ఆ రూమ్ అంతా మామూలుగా చదివినప్పుడు వాళ్ళు ఉంటుంది. ఈ 108 సార్లు చదివిన తర్వాత ఆ తులసి చెట్టు మొక్కను ఎక్కడ తీసుకుపోయినా చక్కగా నిలబడి ఉంటాయి. అంటే ఆ పాజిటివ్ ఓం నమో నారాయణ ద్వారా ఆ మంత్రం ద్వారా వచ్చే పాజిటివ్నెస్ అంతగా పనిచేస్తుంది. అంటే ఆ తులసి చెట్టు మీద కాకుండా అక్కడ ఉండే మనుషులందరి మీద కూడా ఆ ప్రభావం కనబడుతుంది అనేది అందరితో అనిపిస్తాం. ఆ కుటుంబ సభ్యులతోటి 180 టైమ్స్ ఓం నమో నారాయణ అనిపిస్తాం. అనడం వల్ల లోపడి ఇదంతా నెగిటివ్ వెళ్ళిపోతుంది. వాళ్ళతో అనిపిస్తాం. మనుషులలో ఈ ఇప్పుడు వాస్తవంగా కూడా ఆలోచన విధానాలు కూడా అంతా ఒక నెగటివ్ ఆలోచనలు, అపనమ్మకం, అభద్రతా భావాలు ఈ రకరకాలు ఉన్నాయి. కాబట్టి ఈ పారాయణం మాత్రం చాలా బాగుంది. పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే లేడీస్ సంగతి చూసుకోండి. ఇంట్లో మీరు మగవాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, ఆడవాళ్ళు ఉంటారు. ఎప్పుడు పరుల శుద్ధి. ఆ అమ్మ ఇట్లా, ఈ అమ్మ ఇట్లా, ఆ సినిమా ఇట్లా, అది ఇట్లా, ఆ చీర ఇట్లా, ఈ షాపింగ్ల మీద పడతారు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు పారాయణం గురించి? మీ ఇంట్లో పారాయణం, మా ఇంట్లో పారాయణం. 21 రోజు నాడు ఏం చేస్తారు? 20 రోజులు సాయంత్రం చదువుతారు. 21వ రోజు ఈ 20 రోజులు అందరు వచ్చి మా ఇంట్లో పారాయణం చేసింది కాబట్టి వాళ్ళకు భోజనం పెట్టాలనే కోరిక ఉంటుంది ఆ గృహస్థుకు. కాబట్టి 21 రోజు మన సత్యనారాయణ వ్రతం ఎట్లా చేస్తామో ఆ రోజు ఉదయం పారాయణం చేసి చక్కగా అందరిని పిలుచుకొని వాళ్ళ చుట్టాలను, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పిలుచుకొని 40-50 మందితోటి ఆ రోజు పారాయణం చేసుకొని అందరికి భోజనం పెడతారు. ఆ రోజు సమారోపణ జరుగుతుంది. చాలా ముఖ్యంగా మగవాళ్ళ కంటే మహిళల్లో మేము తీసుకొచ్చింది ఎందుకంటే మేము 4 మహిళలను కలుస్తాం అనుకోండి, పరనింద చెయ్యరు, పరనింద చెయ్యరు, పరుల శుద్ధి తీయరు, పరుల సేవ చేస్తారు, పరమాత్మ చింత చేస్తారు. గమనించింది కాబట్టి ఈ సంఖ్య పెరిగిపోయింది. నేను చెప్తా వాళ్ళకి, ఏమంత ఖర్చు కాదులే ఓ మాయాదారి మనసా, పరనింద చేయొద్దు, పరుల సేవ చెయ్యి, పరమాత్మ చింతన చెయ్యి, పరుల శుద్ధి తీయకు, నీకేం అవసరం, నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యి. ఈ సేవా ప్రయాణంలో మా ఈ 4 అనాథాశ్రమాలతో పాటు ఈ సేవా ప్రయాణంలో అమ్మా నాన్న ఆశ్రమం యొక్క తగిలింది. అమ్మా నాన్న ఆశ్రమం 2005లో స్టార్ట్ అయింది. అయితే నాకు పరిచయం అయింది 2010లో. 2010 వరకు అప్పుడు 150 సంఖ్య ఉన్నది. ఒకసారి పేపర్లో చూసి యాక్టివిటీ ఏముందని చూడడానికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఒక 20,000 జేబులో పెట్టుకొని వెళ్ళాను. నిజంగా సేవ జరుగుతుంది అంటే ఇద్దాము, లేకుంటే అందరితో మాట ఇది ఒక కమర్షియల్గా చేస్తున్నారు అంటే వచ్చేద్దామని వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అప్పుడు 150 మంది ఉన్నారు అమ్మా నాన్న ఆశ్రమం చౌటుప్పల్లో. నేను వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణాన్ని చూసిన తర్వాత అందరు పిచ్చివాళ్ళు, రోడ్ల మీద తిరిగి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని సంస్కారం చేసి వాళ్ళని పోషిస్తున్నారు. అది చూసాక మానసిక మనం మెంటల్లీ రిటైర్డ్ ఒక పిచ్చివాడు మన ఇంట్లో కుటుంబ సభ్యుడు అయినా కూడా మనం భరించలేము. తీసుకుపోయి ఎక్కడో హాస్పిటల్లో ఎక్కడో పెడతాము, ఎక్కడో ఆశ్రమంలో పెడతాం, కానీ మన ఇంట్లో భరించలేము. అటువంటిది 150 మంది ఆ రోజుల్లో అతను సాధుతుందంటే గొప్ప అనిపించింది. ఎంబడే నేను తీసుకుపోయిన 20,000 వాళ్ళకి ఇచ్చేసి ఈ రోజు నుంచి నేను మీకు కూడా నా సహకారం మీకు ఉంటుంది అనేసి ఆ రోజు నుంచి వాళ్ళతో కనెక్ట్ అయిపోయి
అమ్మ నాన్న ఆశ్రమానికి అక్కడి నుంచి 2010 మేము ఆ రోజు పోకముందు తెల్లారి దసరా ఉంది, వాళ్ళ ఆయన వస్తే ఫౌండర్ చెప్తున్నారు రేపు దసరా వాళ్ళకి భోజనం పెట్టాలి, భోజనానికి బియ్యం లేవు అని అంటున్నాడు వీరితోటి. అరే పండుగ నాడు అందరం భోజనం చేస్తాం, వాళ్ళు పస్తుంటే ఎట్లా అని అప్పటికప్పుడు అది జెన్యున్ అనిపించింది ఆయనకు. వెంటనే జేబులో పెట్టుకుపోయిన పైసలు ఇచ్చేసి ఆ రోజు దసరా సంబరంగా చేసుకున్నారు. ఆ స్పందన అదొక. అక్కడి నుంచి అమ్మా నాన్న ఆశ్రమం ఎంత గొప్పగా ఎదిగిపోయిందంటే ఈ రోజు 5 కోట్ల బిల్డింగ్ కట్టాం అక్కడ. 5 crores చౌటుప్పల్ ఓవరాల్ చౌటుప్పల్లో ఒలిగొండ రోడ్లో ఉంటుంది. ఒలిగొండ రోడ్డు టర్న్ అయ్యాక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దాని 5 కోట్ల బిల్డింగ్ సొంత భవనం కట్టాము. దీంట్లో 1 రూపాయి కూడా ప్రభుత్వ ధనం లేదు, అంతా సమాజం నుంచి వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో ఒక 4 సంవత్సరాల నుంచి భక్తి టీవీలో యాడ్ ఇస్తున్నాం. భక్తి టీవీలో యాడ్ మాకు బాగా ఫ్లెచ్ అయింది, బాగా క్లిక్ అయింది. దానివల్ల అంతకుముందు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు మౌత్ పబ్లిసిటీ వల్ల వచ్చిన వాళ్ళే కానీ ఈ దూర ప్రాంతాల వాళ్ళకి అమ్మా నాన్న ఆశ్రమం యాక్టివిటీ తెలియదు. ఈ భక్తి టీవీలో యాడ్ వల్ల మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలకు మొత్తం ఈ ఆశ్రమం గురించి తెలిసింది. చాలా ఆశ్రమాలు, చిన్నపిల్లల ఆశ్రమాలు, అనాథ పిల్లల ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉంటాయి, కానీ ఇట్లా పిచ్చి వాళ్ళకి సేవ చేసే ఆశ్రమాలు చాలా తక్కువ ఉంటాయి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.